దేనిని మరువకము. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి దేవాతి దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కొన్ని కష్టాలు కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలోచించట్లేదా? ఎంత కన్నీరు కాస్తున్నానే, ఎంత మొరపెడుతున్నానే, ఎంత ఏడుస్తున్నానే, ఎంత ప్రార్థన చేస్తున్నానే, దేవుడు ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు? హల్లెలూయా. కొన్నిసార్లు నేను కూడా ఎన్నో సార్లు అనుకున్నాను తెలుసా. నేను ఏదైనా ఆలోచించాలనుకోండి, అయ్యగారు అంటాడు, ఎందుకమ్మా చింతిస్తున్నావు? నా ముఖం తెలిసిపోతుంది ఆయనకి. ఎందుకమ్మా చింతిస్తున్నావు, ముఖంలో నిలువలేదు అంటాడు. హల్లెలూయా. చింతించవద్దు, ప్రార్థించు. హల్లెలూయా. చూడండి, అన్నిటికీ సమయం కలుగుతుంది దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎంత చింతించినా, ఎంత పరుగులు పెట్టినా, నువ్వు గుర్రాలు వేసుకుని పరిగెట్టినా, బండ్లు వేసుకుని పరిగెట్టినా, బుల్లెట్లు వేసి పరిగెట్టినా, దేవుడు చేస్తున్నప్పుడే చేస్తాడు. హల్లెలూయా. మనం పరిగెడుతున్నామని ఆయన పరిగెట్టాడు. హల్లెలూయా. మన ప్రార్థన బట్టే మన జీవితంలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. మనం పరిగెడుతున్నాం కాదండి, దేవుడు ప్రభువా నేను పరిగెడుతున్నాను, ఈ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు. కొన్నిసార్లు మనం ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోక దేవుని అపార్థం చేసుకుంటూ ఉంటాం. ప్రభు నీ చిత్తాన్ని అర్థం చేసుకున్న కృప దయచేయి. నేను ప్రార్థన చేస్తాను, దాని ఆ జవాబు గురించి నేను ఎదురు చూసే కృప దయచేయి. హల్లెలూయా. దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకూడదండి. మేలులు మర్చిపోతాము, కీడులు మాత్రం గుర్తించుకుంటాం కొన్నిసార్లు. కానీ మేలు గుర్తు చేసుకో. ఆ సమయంలో దేవాతి దేవుడు నా ప్రార్థనలకి ఇచ్చి నాకు సహాయం చేశాడు కదా. ఇది కష్ట సమయం, కానీ నా దేవుడు నా ప్రార్థన అనిపిస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని మనం గ్రహించాలి. హల్లెలూయా. 3వ వచనం, ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదిర్చేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. కొన్నిసార్లు ఏ లస్సలు క్షమించకూడదు, ఏ లస్సలు చూడకూడదు, ఏ లస్సల దగ్గరికి రానేయకూడదు అన్నట్టు. కానీ ఆయన నీ దోషములు అన్నిటినీ, హల్లెలూయా, ఏంటంటే అన్నిటినీ కూడా క్షమించేవాడు. అది చిన్నదా పెద్దదా ఏ స్థాయిలో ఉందని పాపం చూడడు. కానీ ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో మోకరించి నువ్వు ఒప్పుకుంటావో ఆయన ఈ దోషములన్నిటిని కూడా క్షమించేవాడు. కింద చూసినట్లయితే, సమాధిలో నుండి ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. కరుణా కటాక్షము ఆ కరుణా కటాక్షము ఎవరికి కావాలండి? హల్లెలూయా కదండి. మనం ఒక దగ్గర ఉద్యోగం చేసామనుకోండి, మన యజమానుల కరుణా కటాక్షం మన మీద ఉండాలి, లేకపోతే వాళ్ళు మనల్ని వేధిస్తారు. హల్లెలూయా. దేవా యజమానుల దృష్టి ప్రభువా నా పైన మంచిగా ఉండటకు సహాయము దయచేయి. యేసేపు అదే కదండి చేశాడు. యేసేపు మీద అధికారి యొక్క కనుదృష్టి ఉంది కాబట్టి, దేవుని యొక్క కటాక్షం ఆయన దర్శించింది కాబట్టి ఆయన ఒక అధిపతిగా నిర్ణయించాడు. హల్లెలూయా. కరుణ అంటే కరుణ ఏముంది, జాలిపడ్డమా, కరుణించడమా, పూరీలే కొంచెం అన్నం పెట్టండి, పూరీలే కొన్ని నీళ్ళు ఇవ్వండి అని ఆ స్థాయిలో చూడకండి. హల్లెలూయా. కరుణ కటాక్షం అనేది చాలా పెద్ద విషయం అండి. హల్లెలూయా కదా. ఆయన కరుణ చూపించాడు, ఆయన కటాక్షం చూపించాడు కాబట్టి మన పాపముల నిమిత్తం ఆయన శిలువ భారం మోసినాడు. హల్లెలూయా. కింద చూసినట్లయితే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే నువ్వు తవ్వునా కొద్ది పునాదుల లోపలికి దొరుకుతూనే ఉంటాయండి. హల్లెలూయా. కింద చూసినట్లయితే 6వ వచనము, యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. ఆయన మోషేకి తన మార్గమును తెలియజేశాను. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తానడా అంటే, నేను నడిపించను ప్రభువా, ఈ ప్రజలు నమ్మరు నేను నడిపించిన అంటే, కానీ నా మార్గంలో నీకు తెలియజేస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. తొందర మూర్చుకున్న సమయం లేదు. ఇక్కడ 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఇది అండర్లైన్ చేసుకోవాలి. హల్లెలూయా. 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. కొన్నిసార్లు మన పిల్లలకి మనం ఏదైనా చేయలేకపోతే
మనకి ఎంతో జాలి, బాధ, దుఃఖం కూడా వచ్చేస్తుంది కదా. అయ్యో నా కుమారుడికి ఇది చేయలేకపోతున్నానే, నా కుమారుడికి అది చేయలేకపోతున్నానే, అడిగింది ఇవ్వలేకపోతున్నానే, దుఃఖము బాధ కూడా వచ్చేస్తారు తల్లిదండ్రులకి. అలాగే కానీ అదే రీతిగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడ్డాడు అంటే ఎవరి పట్ల జాలిపడతాడంటండి? ఆయన యందు భయము భక్తి ఉండాలంటండి. ఉన్నట్లయితే ఆయన మన గురించి జాలి పడతాడంట. ఆయన జాలి మనకి చాలా గొప్పదండి. అర్థమవుతుందా? ఆయన మన మీద జాలి పడడం చాలా గొప్ప విషయం. ఎప్పుడో చూడండి, పిల్లల మీద జాలి పడే కదా వాళ్ళకి, మమ్మీ ప్లీజ్ ప్లీజ్ 10 రూపాయలు అంటే 10 సార్లు అడిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? పోరా అని అంటారు. అలాగే ఆయన మన పైన జాలి పడితే నువ్వేదైతే అడుగుతున్నావో తీసుకోపో బిడ్డ అంటాడు. హల్లెలూయా. ఆయన మన పట్ల జాలి పడాలి. ఆయన జాలి మనకి చాలా గొప్పది. హల్లెలూయా. ఇది తీసుకుందాం. 17 ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. హల్లెలూయా. 17 చాలా క్లియర్ గా చెప్తుంది. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడాన్ని అనుసరించి నడుచుకున్న వారి మీద. వినాలి, ఇదే వినాలి, నన్నే చూడాలి. నేను వాక్యం చెప్తున్నప్పుడు ఇటు వినాలి. మనం వచ్చింది 2 గంటల సమయాన్ని దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి, వినడానికి. హల్లెలూయా. దాని ద్వారా చూడండి, చెవులు ఆత్మ సంఘం చెప్తున్న మాట, చెవులు గలవాడు విన్నవాడికి మాత్రమే ఆశీర్వాదం, విన్నవారికి మాత్రమే. ఏం వచ్చినా ఆయన మనకి ఏదంతా ఎలాంటి అపాయం వచ్చినా తప్పించాలంటే మనం వినాలి. ఆత్మ సంఘం చెప్తున్న మాట, చెవులు గలవాడు. హల్లెలూయా. కూర్చొని మొబైల్ చాటింగ్ చేయడాలు, పక్క వాళ్ళని చూడాలు, పిల్లలు చూడాలు ఏది చేయకూడదు. దేనికి వచ్చావు? దేవుని వాక్యానికి వచ్చావు. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఆ సమయాన్ని మనం వ్యర్థపరచుకోకూడదండి. హల్లెలూయా. తెలుసా? ఎన్నో వచ్చింది చదువు? 17 ఆయన నిబంధన గైకొనొచ్చు అంటే వాక్యం చెప్తున్నప్పుడు నీ చెవులు, నీ మనసు, నీ హృదయం వాక్యం మీద ఉండాలి. హల్లెలూయా. సేవకుడి మీద కాదు, సేవకుడి మీద, ఎవరి మీద కాదు, వాక్యం మీద ఉండాలి. అయితే ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలిచినట్టండి. అమ్మనే చచ్చిపోతానని భయం లేదు అంటే నిజంగానే చచ్చిపోతాం, కానీ మనం ఎప్పటికీ బ్రతికి ఉన్నవారమే. హల్లెలూయా. మనం వెళ్ళిపోయినా కూడా యుగ యుగములు మనం బ్రతికే ఉంటాం. ఎందుకంటే నా చాట నా చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఆయన చల్లించినప్పుడు అంట ఆ బొక్కల నుంచి నువ్వు వెళ్ళిపోకూడదు. అర్థమవుతుందండి? ఆ హోల్స్ ఉంటాయి కదా, రంధ్రాలు ఉంటాయి కదా, జల్లెడ ఉంటుంది. జల్లెడ నూకలన్నీ కిందకి వెళ్ళిపోతాయి, బియ్యం అన్ని పైన ఉంటాయి. ఆ నూకల కిందలాగా నువ్వు ఉండకూడదు, ఆ జల్లెడ నుంచి జారిపోకూడదు నువ్వు. హల్లెలూయా. ఎవరు జారిపోరు? వాక్యం అయితే ఎవరి హృదయంలో స్థిరపడి ఉండిద్దో, ఎవరి హృదయంలో అయితే వాక్యం స్థిరపడి ఉండిద్దో, వాక్య ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో, ప్రభువా పిలిచేవాడు ప్రతివాడు నా వాడి కాడు గాని నా తండ్రి చిత్తం ప్రకారం జరిగించేవాడు మాత్రమే నా వాడు, ఆడు మాత్రమే జల్లెడలో ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చెవులు పెట్టాలి. మనం వచ్చిన సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు. విత్తబడిన వాక్యాన్ని మనం పట్టుకొని పోవాలి. హల్లెలూయా. వాక్యాన్ని మన హృదయంలో పట్టుకొని భద్రపరచుకొని పోనట్లయితే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటా. చివరిగా మనం చూద్దాం. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయన స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. హల్లెలూయా. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను సన్నతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. మా పెళ్లి కాకున్నప్పుడు, మా టీనేజ్ లో ఉన్నప్పుడు, మా యవన స్థాయిలో ఉన్నప్పుడు సేవకుడు వాక్యం చెప్తుంటే ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు, ఈ వాక్యాన్ని ఏ విధంగా ప్రార్థన చేయాలని మేము ఆ శక్తితో ఆ శక్తితో సేవకుడిని చూసినాడు. ఆ ఒక్క మాట అయినా నా గురించి దేవుడు మాట్లాడుతున్న ఆ శక్తితో చూసినాడు. ఆ రోజుల్లో ఆ శక్తి ఈ రోజుల్లో లేదండి. హల్లెలూయా. ఏదో వచ్చావా, వెళ్ళామా, ప్రేయర్ అయిపోయిందా, ఇలా అనుకున్నామా, వెళ్ళిపోయామా, అది కాదు. అది నీ దేవుని లెక్కలోకి రాదు. నీ ఆసక్తి కావాలి, నీ భక్తి కావాలి. అప్పుడు ఆయన మన పట్ల జాలి పడదు. హల్లెలూయా. పడలేదండి మన పైన జాలి. దేవుడు పడలేదా?
వాళ్ళు జాలి చూపించాలి, వీళ్ళు జాలి చూపించాలి అవసరం లేదు మనకి. ఆయన నీకు జాలి చూపించాలి. అప్పుడు ఎవరు జాలి చూపిస్తే మనం ముందుకెళ్తామో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ చిన్న కీర్తన ధ్యానం దేవుడు దీవించి ఆశించిన గాక. అందరూ లేచి నిలబడదాం, ఆరాధన ముందుకు వెళ్దాం. ఎవరు కూడా అటు తిరగకుండా